Evolution of gene concept, classical versus molecular concepts of genes. And the classical concepts of gene focused on it. The classical concept of a gene focused on it as a unit of heredity. ఇది ఆనువంశిక సంబంధించినటువంటి ఒక విభాగంగా గుర్తించవచ్చు. ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రేడ్స్ అన్నమాట. ఇవి దేనికి? ట్రేడ్స్, ఈ యుగ్మ వికల్పకాలకి లేదా ట్రేడ్స్ అన్నమాట. ట్రేడ్స్ అంటే జతలకి అండ్ దేర్ ట్రాన్స్మిషన్ అక్రాస్ జనరేషన్స్ అన్నమాట. ట్రాన్స్మిషన్ అక్రాస్ జనరేషన్స్. ఈ యొక్క అనేక తరాలకు కూడా ఇది ఒక రెస్పాన్సిబిలిటీ, ఇది ఒక బాధ్యత వహిస్తుందని చెప్పుకోవచ్చు. This views was largely based on Mendelian genetics and viewed genes as localized on chromosomes. వీటిని ఎక్కడ ఆ లోకలైజ్ క్రోమోజోమ్ యొక్క స్థానావలత కానీ వీటిని ఈ యొక్క జీన్స్ ని ఐడెంటిఫై చేయడం లేదా గుర్తించడం అనేది జరిగింది. ఇవి మెండేలియన్ యొక్క జీన్స్ కి బేస్మెంట్ గా చెప్పుకోవచ్చు అనమాట. లార్జ్లీ బేస్డ్ ఆన్ దేనికి బేస్డ్? మెండేలియన్ జెనెటిక్స్ కి బేస్డ్ గా ఉంటుందో. అవెవర్ అయినప్పటికీ కూడా defines genes as specific sequence of DNA that encode for proteins and other functional molecules అన్నమాట. ఈ యొక్క డిఫైన్ జీన్స్ యాజ్ స్పెసిఫిక్ సీక్వెన్స్ ను ఒక విశిష్టమైనటువంటి పౌనపున్యాన్ని కలిగి ఉంటాయి. డిఎన్ఏ యొక్క పౌనపున్యాన్ని అవి దేన్ని ఎన్కోడ్ చేస్తాయి? ప్రోటీన్స్ అండ్ అదర్ ఫంక్షనల్ మాలిక్యూల్స్ ని ఎన్కోడ్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ కాన్సెప్ట్ ఇవాల్వ్డ్ యాజ్ అవర్ అండర్స్టాండింగ్ అన్నమాట. అండర్స్టాండింగ్ molecular biology and depend highlighted their role of DNA gene expressions యొక్క రోల్ కి వీటన్నిటి కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందనేసి చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ క్లాసికల్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. ఇన్ ద క్లాసికల్ వ్యూ ద జీన్స్ ఈజ్ ద ఫండమెంటల్ యూనిట్ ద డిటర్మైన్ అండ్ ట్రాన్స్మిట్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ పేరెంట్ టు ఆస్ప్రింగ్స్ అన్నమాట. పేరెంట్స్ నుండి ఆస్ప్రింగ్ అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ట్రాన్స్మిట్ అయినటువంటి క్యారెక్టర్స్ లోన ఈ ఫండమెంటల్ యూనిట్స్ గా ఉంటాయన్నమాట. ఇవి డిటర్మైన్స్ గుర్తించడానికి ఉపయోగపడతాయి, ట్రాన్స్మిట్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. క్లాసికల్ వ్యూస్ అన్నమాట. మెండేలియన్ జెనెటిక్స్, దిస్ కాన్సెప్ట్ ఈజ్ క్లోజ్లీ టైడ్ టు మెండేలియన్ ప్రిన్సిపల్స్. ఇది దేనికండి క్లోజ్లీ టైడ్ అయి ఉంటది? మెండేలియన్ ప్రిన్సిపల్స్ కి క్లోజ్లీ ఉంటాయి. వేర్ జీన్స్ ఆర్ సీన్ యాజ్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రైట్స్. ఇవి ఒక ట్రైట్స్ కి బాధ్యత వహిస్తాయి. అండ్ ఇన్హెరిటెన్స్ అనువంశిక మార్గాలను కలిగి ఉంటాయి, ప్యాటర్న్స్ ని కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లొకేషన్స్ అనేవి ఉన్నాయి. జీన్స్ ఆర్ అండర్స్టూడ్ టు బి లోకలైజ్డ్ అండి. జీన్స్ ఆర్ అండర్స్టూడ్ అన్నమాట. ఏంటి? లోకలైజ్డ్ ఆన్ ది క్రోమోజోమ్స్. క్రోమోజోమ్ యొక్క స్థానాలకి ద అరేంజ్మెంట్ ఆన్ దిస్ క్రోమోజోమ్స్ డిక్ట్స్ ఇన్ దేర్ ఇన్హెరిటెన్సీ ప్యాటర్న్స్ అండి. అనువంశిక సంబంధించినటువంటి మార్గాలని, అనువంశిక సంబంధించినటువంటి ఈ క్రోమోజోమ్ల యొక్క భాగాలని చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. దేని మీద ఫోకస్ అయి ఉంటుంది? ద క్లాసికల్ వ్యూ ఫోకస్ ఆన్ ద మ్యాక్రోస్కోపిక్ ఎఫెక్ట్స్. మ్యాక్రోస్కోపిక్ ఎఫెక్ట్ పైన ఫోకస్ అయి ఉంటుంది. దేని యొక్క ఎఫెక్ట్స్? మ్యాక్రోస్కోపిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ జీన్స్ ఆన్ అబ్జర్వబుల్ ట్రైట్స్ ఆన్ దేర్ ట్రాన్స్మిషన్. ఈ యొక్క ట్రాన్స్మిషన్ ప్రాసెస్ ద్వారా ఈ ట్రాన్స్మిషన్ అబ్జర్వబుల్ అయినటువంటి ట్రైట్స్ కి ఇవి ఫోకస్ అయి ఉంటాయని చెప్పుకోవచ్చు. మాలిక్యులర్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. డిఎన్ఏ సీక్వెన్స్, ద మాలిక్యులర్ వ్యూ ఐడెంటిఫై జీన్స్ యాజ్ ఎ స్పెసిఫిక్ సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ దట్ ఆర్ ట్రాన్స్క్రైబ్డ్ ఇంటూ ఆర్ఎన్ఏ అనమాట. ఏం చేస్తుంది? డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ అనేది ట్రాన్స్క్రైబ్డ్ అవుతుంది అండ్ సబ్సీక్వెంట్లీ దానికి అనుకూలంగా ట్రాన్స్లేటెడ్ ఇంటూ ప్రోటీన్స్ అండ్ ఫంక్షనల్ మాలిక్యూల్స్ అనేవి సింథసిస్ లేదా ట్రాన్స్లోకేటెడ్ అవడం అనేది జరుగుతుంది. జీన్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉన్నాయి. దీస్ కాన్సెప్ట్ ఎంప్రైజెస్ ద ప్రాసెస్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఓకేనండి. ఇది సాధారణంగా చూసుకుంటే రీడ్ యూజ్డ్ దిస్ డిఎన్ఏ సీక్వెన్స్ ఆర్ రీడ్, అదేవిధంగా యూజ్ టు సింథసైజ్ ప్రోటీన్స్ అండ్ అదర్ మాలిక్యూల్స్. ఈ సింథసైజ్ చేయడానికి, అదేవిధంగా అదర్ మాలిక్యూల్స్ ను కూడా సింథసైజ్ చేయడానికి, ప్రోటీన్ సింథసైజ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనేసే చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి. స్పెసిఫిక్ ఫంక్షనల్ విత్ ఇన్ ద సెల్ అనమాట. ఈ సెల్ లోనే ఒక ప్రత్యేక రకమైనటువంటి విశిష్టమైనటువంటి స్క్రీన్ లేదా
విధులు నిర్వర్తించడంలో ప్రధానమైన పాత్ర వహిస్తుందనేసి చెప్పుకోవచ్చునండి. ఎక్స్‌ప్లిసిటీ. The molecular view acknowledges the complexity of genes, structures and functions అన్నమాట. దీని యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మకమైనటువంటి ఫంక్షన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, కాంప్లిసిటీ అనేది ఏ విధంగా ఉంటుందంటే జన్యువు యొక్క నిర్మాణాత్మక క్రియ ఇంక్లూడింగ్ అయి ఉంటాయి. రెగ్యులేటరీ ఎలిమెంట్స్ అండి. ఆల్టర్‌నేటివ్ స్ప్లైసింగ్ అండి. అండ్ అదర్ ప్రాసెస్ దట్ ఇన్‌ఫ్లూయెన్స్ జీన్ ఎక్స్‌ప్రెషన్స్ కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చునండి. ఇది సాధారణంగా మాలిక్యులర్ వ్యూస్ మెకానిజమ్స్ హౌ జీన్స్ ఆర్ ట్రాన్స్క్రైబ్డ్, ట్రాన్స్‌లోటెడ్, రెగ్యులేటెడ్ అండ్ హౌ థీస్ మాలిక్యూల్ ప్రాసెస్ ఇన్‌ఫ్లూయెన్స్ సెల్యులర్ ఫంక్షన్ అండ్ డెవలప్డ్ అండి. అంటే ఈ జీన్స్ అనేవి ఏ విధంగా ట్రాన్స్‌క్రైబ్డ్ అయ్యాయి, జీన్స్ ఏ విధంగా ట్రాన్స్‌లేటెడ్ అయ్యాయి, ఏ విధంగా రెగ్యులేటెడ్ అయ్యాయి, హౌ దీస్ మాలిక్యూల్స్ ప్రాసెస్ ఇన్‌ఫ్లూయెన్స్ సెల్యులర్ ఫంక్షన్ అండ్ డెవలప్‌మెంట్‌గా చెప్పుకోవచ్చునండి. ఇది సాధారణంగా చూసుకుంటే. ఇవల్యూషన్ ఆఫ్ ది జీన్ కాన్సెప్ట్. ద షిఫ్ట్ ఫ్రమ్ ద క్లాసికల్ టు ద మాలిక్యులర్ కాన్సెప్ట్ వాస్ డిరైవ్డ్ బై అడ్వాన్స్‌మె అడ్వాన్స్‌మెంట్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ అండ్ particularly the displacement of functions